చూడండి ఒకసారి మనకి క్రేన్ బుక్ బ్రాకెట్ ఉందంటారు, క్రేన్ రన్వే బ్రాకెట్. సో ఇలాంటి ఒక క్రేన్ బుక్ ఉందంట. ఫ్యాషన్ టు రూఫ్ ట్రస్ బై మీన్స్ ఆఫ్ టూ ఐడెంటికల్ బోర్డ్స్ యూజ్ చేసి దాన్ని ఫిక్స్ చేశారు. ఒక క్రేన్ బుక్కి ఫిక్స్ చేశారు. అది ఎంత ఉందో చూడండి ఒకసారి. ఒక బోర్డు ఇలా ఐడెంటికల్ బోర్డ్స్ యూజ్ చేసి ఫాస్టన్ చేశాను. ఓకే, ఇలా కనిపిస్తుంది అందరికీ. ఓకే, నెక్స్ట్ ఆ బోర్డు దగ్గర ఏంటంటే వాడు ఏం మాట్లాడతారో చూడండి ఒకసారి. ఈ బోర్డు డిజైన్ చేశాడు. ఇప్పుడు దాని యొక్క బోర్డు యొక్క సైజెస్ ఎంత ఉందో సార్ అని అడుగుతున్నాడు. అది క్వశ్చన్. సైజ్ ఫైండ్ అవుట్ చేయండి సార్ టు రెసిస్ట్ లోడ్. ఎంత లోడ్ పడుతుందంటే దాని మీద, ఈ క్రేన్ మీద ఐడెంటికల్ బోర్డ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద బోర్డ్స్ if the permissible tensile stress in the boards is limited to 75 Newton per mm square. So 75 Newton per. సో డయాగ్రామ్లో ఇచ్చాడు లోడ్ ఎంత ఇచ్చాడంటే లోడ్ 20 కిలోమీటర్స్ ఇచ్చాడు. డయాగ్రామ్స్లో ఇచ్చాడు. అలాగే ఫ్రమ్ బోర్డ్ 1 నుంచి దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే డయాగ్రామ్స్లో ఇచ్చాడు 550 mm ఐ థింక్. సో 550 అలాగే బోర్డు 1కి 2కి, సారీ ఇది 1 ఇది 2 అయితే కదా 1కి 2కి ఇది 2. ఓకేనా? సో 1కి 2కి 400 mm ఉందన్న డిస్టెన్స్. 400 mm అంత డిస్టెన్స్ ఉందంట. ఓకేనా? ఇప్పుడు ఆయన ఫైండ్ అవుట్ చేయమన్నది, సారీ 400 as 400. ఇప్పుడు ఆయన ఫైండ్ అవుట్ చేయమన్నది చూడండి ఒకసారి. ఈ 550 డిగ్రీ, ఈ 550 కూడా దీని యొక్క ఎడ్జ్కి ఇచ్చాడు. ఓకేనా? బోర్డుకి ఇవ్వలేదు, వర్కింగ్ లోడ్కి దీని యొక్క ఎడ్జ్కి ఇచ్చాడు 550 అని. అయితే ఈ ఎడ్జ్ నుంచి ఈ కాంపోనెంట్ ఏదైతే ఎడ్జ్ ఉందో, ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేటు యొక్క ఎడ్జ్ చూడండి ఒకసారి. ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. ఓకే, ఇలాగ ఎక్స్ట్రా ఇచ్చాడు. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారా అని నేను మొత్తం చెప్పి అలర్ట్ చేసి చేయాల్సి వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు బోర్డు నుంచి దీనికి ఒక డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 15 ఇచ్చాడు. ఓకే, అలాగే బోర్డు నుంచి సో ఇది బోర్డు 1 అనుకున్నాడు, దీనికి బోర్డు 2 అనుకున్నాడు. సో ఇలా ఇచ్చే డయాగ్రామ్లో ఇస్తాడు ఆల్మోస్ట్ అన్నీ. కనిపిస్తుంది డయాగ్రామ్, కనిపించకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇది 50 mm. ఇప్పుడు ఆయన ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ఫైండ్ అవుట్ tensile stress. So permissible tensile stress in the board is limited to 75. Determine the size of the boards. Size of the boards ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నమాట. ఇది ఆయన క్వశ్చన్ మార్క్ అడిగింది. సో చూడండి ఒకసారి మీరు ఏం చేస్తారంటే ప్రైమరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. బోల్ట్ 1 దగ్గర అలాగే బోల్ట్ 2 దగ్గర ప్రైమరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. దాని నుంచి సెకండరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ P1 P2 అలాగే P2 డబుల్ డాష్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటిని ఫోర్సెస్ బట్టి థియరీస్ ఆఫ్ సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ యూజ్ చేసుకోండి. సో సిగ్మా దీని నుంచి వస్తుంది, సో స్ట్రాబా దీని నుంచి వస్తుంది, సెకండరీ ఫోర్స్ నుంచి ఏమో సిగ్మా వస్తుంది. ఆ రెండు వాల్యూస్ అందులో సబ్మిట్ చేసామనుకోండి వి విల్ గెట్. ఓకేనా? సో సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేట్ చేసేయండి. సో ఫస్ట్ ప్రైమరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. P1 డాష్ ఇజ్ ఈక్వల్ టు P2 డాష్ ఇజ్ ఈక్వల్ టు మనకి తెలుసు 25 కిలోన్యూటన్స్ అని బై 2 చేస్తే ఆటోమేటిక్గా P1 డాష్ ఇజ్ ఈక్వల్ టు P2 డాష్ ఇజ్ ఈక్వల్ టు 20 into 10 to the power 3 4 by 2 that is equal to 10 into 10 to the power 3 that is equal to 10,000. Okay, 10,000 newtons. So first P1 P2 మనకి ఇది వచ్చిందన్నమాట.
నెక్స్ట్ సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే P2 డబల్ డాష్ ఫైండ్ అవుట్ చేయండి. P1 డబల్ డాష్ P2 డబల్ డాష్ is equal to P into L divided by L1 square plus L2 square. So that is equal to force ఎంత తెలుసు 25 into 10 to the power of 3, length 550 divided by L1. So L1 distance అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది బోల్ట్ మనం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి బోల్ట్ 1 వరకు ఉన్న డిస్టెన్స్ that is 50 plus 400, that is 450 whole square plus 550 whole square. So ఈ రెండింటిని చేంజ్ చేస్తే నాకు P1 dash double dash is equal to P2 double dash is equal to ఎంత వచ్చిందంటే మనకి 146.34 న్యూటన్స్ అంత ఫోర్స్ వచ్చింది. సో మనకు ఓన్లీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఓన్లీ వన్ మాత్రమే ఫెయిల్ అవుతుంది. బికాస్ 1 దగ్గర మోర్ టెన్జైల్ లోడ్ అప్లై అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ లోడ్ మోర్ టెన్జైల్ లోడ్ 1 దగ్గర అప్లై అవుతుంది. దగ్గరగా ఉన్న దాని దగ్గర ఎక్కువ టెన్జైల్ ఫోర్స్ అవుతుంది. అందుకనే నేను కన్సిడర్ చేయాల్సిన లేదు P2 డాష్. ఓకే, P2 డాష్ నాకు అవసరం లేదు కూడా, డైరెక్ట్ P1 డాష్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. P1 డాష్ ఇస్ ఈక్వల్ టు ఇది P1 డబల్ డాష్ P1 డబల్ డాష్. సో అలా తీసుకుంటే సరిపోతుంది. నాకు టెన్జైల్ లోడ్ దేని మీద పడుతుంది, మ్యాక్సిమం ఫస్ట్ బోర్డు మీద దగ్గర. సో టోటల్ లోడ్ ఇస్ ఈక్వల్ టు P1 డాష్ ప్లస్ P2 డబల్ డాష్, దట్ ఈస్ ఈక్వల్ టు P1 డబల్ డాష్ అంతా 10 into 10 to the power 3, that's 10,000 plus 2414. So total P is equal to 34,146.34 న్యూటన్స్ P ఎంత వచ్చింది. ఓకే, దీన్ని బట్టి స్ట్రెస్సెస్ మనకు తెలుసు. allowable stress, that is permissible tensile stress for this limit is so that is P sigma working it is equal to మన average force for P by unit area, that is equal to working stress already at 75 it is equal to force ఎంత 34,146.34 by unit area, that is equal to area, it is equal to 34,146.34 whole by 75. So that is equal to మనకి ఎంత వచ్చిందంటే ఏరియా is equal to 455.28 mm square. సో ఇది వచ్చేసి కాబట్టి మీరు ఏరియా is equal to మనకు బోల్ట్ యొక్క డయామీటర్ కదా, ఏరియా is equal to ఏరియా is equal to pi by 4 d square. సో pi by 4 into మనకు కావాల్సిన డయామీటర్ కాబట్టి d square it is equal to 455.28. So that is d square is equal to 4 into 455.24 whole by 5. So దాని స్క్వేర్ రూట్ చేస్తే d ఎంత వచ్చిందండి మనకి 24 mm. So d is equal to 24 mm. So నేను డయామీటర్ అడిగాడు ఏమడిగాడు, డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద బోల్ట్ అంటే డయామీటర్ చెప్తే చాలు. ఓకే, అర్థమైందా? సో ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ కా నుంచి మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఒకసారి. ఈ క్రేన్ రన్వే బ్రాకెట్ ఉందంట, ఏ క్రేన్ రన్వే బ్రాకెట్. ఓకేనా, ఇట్ ఈస్ fastened to roof truss by means of two identical bolts. ఓకేనా, as
to 75 mm Newton per 75 Newton per mm ఇస్తే ఫస్ట్ ప్రైమరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి, ప్రైమరీ ఫోర్స్ ప్లస్ సెకండరీ ఫోర్స్ చేయండి, టోటల్ ఫోర్స్ వచ్చేసింది. నాకు ఈ టోటల్ ఫోర్స్ వచ్చిన తర్వాత సిగ్మా వర్క్ పీసెస్ ఈక్వల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని నాకు తెలుసు. సో సేమ్ వేసుకుంటే ఏరియా తెలిసింది, ఏరియాని సో దాంట్లో సబ్మిట్ చేస్తే మనకి టోటల్గా డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇది సింపుల్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్లో. సో కంప్లీట్గా చేస్తూ ఉండండి. ఇదే కాకుండా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చాలా ప్రాబ్లమ్ చెప్పాను, అవి కూడా ఒకసారి చూడండి. రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి డిఎంఎం 2లో బోల్ట్స్ యొక్క డయామీటర్లో సో ఇవి ఈ టైప్ కూడా అడుగుతున్నాడు. ఇది యాక్చువల్గా డీసీ కోర్ డయామీటర్. అసలు డయామీటర్ కావాలంటే D is equal to DC by 0.8 వేయండి. అదంతా వచ్చిందంటే 24 divided by 0.8, so that is 30 mm. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.